గంజాయికి డ్రగ్స్కి ఎక్కడికక్కడే గేట్లు తెరిచినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా తయారు చేస్తానని చెప్పి ఊదరగొడుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపీనే ఇవాళ హైదరాబాద్లో దొరికి నేను ఫుడ్కి వెళ్ళానంటే నమ్మబడని ఈ రాష్ట్ర ప్రజల్లో ఏమీ చిన్నపిల్లలు కాదు. గంజాయి వాడకానికి బ్రాండ్ అంబాసిడర్గా కనబడుతుంది పుట్టా మహేష్ యాదవ్. డ్రగ్స్ వద్దు బ్రో అని ఒక ప్రోగ్రాం కూడా ఆయన పాల్గొన్నాడు. ఆ రోజు నెగిటివ్ వచ్చింది, నిన్న పాజిటివ్ వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో యువకులు విద్యార్థులు ఎంతోమంది అతన్ని ఆదర్శంగా తీసుకొని చెడిపోతారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువకులుగా ప్రజలుగా దీని మీద తిరుగుబాటు చేయాలి. మీరు పగలేమో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా డ్రగ్స్ రహిత దేశంగా మార్చాలని మీరు కోరుతారు, రాత్రిపూట మీరు డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడతారని. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా తయారు చేస్తానని చెప్పి ఊదరగొడుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇవాళ సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎంపీనే ఇవాళ హైదరాబాద్లో దొరికి నేను ఫుడ్కి వెళ్ళానంటే నమ్మబడని ఈ రాష్ట్ర ప్రజల్లో ఏమీ చిన్నపిల్లలు కాదు, తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఆయన డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పి హైదరాబాద్లో నార్కోటిక్ పోలీసులు నిర్ధారణ చేశారు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంపీని సస్పెండ్ చేయాలని చెప్పి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి, ఆ ఎంపీ పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి అఖిల భారత యువజన సమైక్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఈ చేయకపోతే ఇవాళ రాష్ట్రంలో యువకులు విద్యార్థులు ఎంతోమంది అతన్ని ఆదర్శంగా తీసుకొని చెడిపోతారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని గంజాయి మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, దానికి ప్రత్యేక విభాగం ఈగిల్ మేము స్థాపించామని, ఈగిల్ పర్యవేక్షణ రాష్ట్రం ప్రభుత్వం మేము దగ్గరుండి ఆ టీంని అన్ని రకాల వాళ్ళకి ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని చెప్పారు. 2 సంవత్సరాల కాలంలో గంజాయి సేవనం వల్ల గంజాయి లభ్యం చాలా మన రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం, రాష్ట్రంలో ఏదైనా కేసు యువకులు దాడి చేసింది కానీ అత్యాచారం చేసింది కానీ అనేక విషయాలు చూస్తూ ఉన్నాం. ఇదంతా గంజాయి మద్యం సేవించడం వల్లే జరుగుతుంది. నిన్నటి రోజున పుట్టా మహేష్ యాదవ్ ఆయన డ్రగ్స్ రేవ్ పార్టీలో దొరికాడు. ఏలూరు ఎంపీ ఆయన యువకుడు బాగా. గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తూ పుట్టా మహేష్ యాదవ్ ఈ ఎంపీగా నిలబడుతున్నాడు. ఇక యువత మనకి ఈ రాష్ట్రంలో అవసరం ఉంది. ఇలాంటి యువత వల్ల మనకి రాష్ట్రంలో అనేక చోట్ల కూడా అభివృద్ధి చెంది రాజకీయంగా కూడా యువత వచ్చే అవకాశాలు ఉందన్నారు. ఆయన కూడా పుట్టా మహేష్ యాదవ్ కూడా ట్విట్టర్లో ట్వీట్ చేశారు, 2100కు పైగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల, గంజాయి తీసుకోవడం వల్ల యువత చనిపోయాడు అన్నాడు. పుట్టా మహేష్ యాదవ్ దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడేమో, కాబట్టి ఖచ్చితంగా గంజాయి నిర్మూలన జరుగుతుందంటే కాదు, ఇది గంజాయి వాడకానికి బ్రాండ్ అంబాసిడర్గా కనబడుతుంది పుట్టా మహేష్ యాదవ్. ఈ రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. గంజాయి ఎక్కడ పడితే అక్కడ యువకులు సేవిస్తూ ఉన్నారు. 24 గంటలు మద్యం మత్తులో ఈ రాష్ట్రంలో యువత మునిగి తేలుతా అన్నారు. ఇలాంటి సందర్భంలో ఈగిల్ సంస్థ ఇక్కడ పనిచేస్తుందో అర్థం కావడం లేదు. ఈరోజు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్వయాన మీడియా ముందుకొచ్చి పుట్టా మహేష్ యాదవ్ పైన చర్యలు తీసుకుంటామని, ఆయనకి సంబంధించిన ఏదైతే సామాన్యుడికి ఏదైతే శిక్ష వహిస్తామో ఆ శిక్షను మేము విధిస్తామని చెప్పాలని మేము బహిరంగంగా కోరుతా ఉన్నాం. పుట్టా మహేష్ యాదవ్ తాను చేసిన పనికి స్వతంత్రంగా రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్రాన్ని గంజాయి మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంతే కళ్ళు దుకాణానికి పోయి ముంత దాచుకున్నట్టుంది ఇది. అంటే ఎవరైనా ఏరా కళ్ళు తాగేకి వచ్చావా అంటే, లేదన్నా నేను కళ్ళు తాగేకి రాలేదు, బొరుగులు తినడానికి వచ్చినా అని రాయలసీమలు అంటారు. కళ్ళు తాగడానికి పోయి ముంత దాచుకున్నాడంట, అట్టుంది. అంటే రేవ్ పార్టీలు ఎందుకు నిర్వహిస్తారో సామాన్య బాగా సోషల్ మీడియా లేకపోతే చిన్నపిల్లలు అంటే అవగాహన ఉండే యూత్ని అడిగినా అని చెప్తారు. రేవ్ పార్టీ హైదరాబాదు రాష్ట్రంలో అనేక కేసులు చూస్తున్నాయి. ఇటీవలే మంగళి కదిరికి సంబంధించిన మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రముఖ సెలబ్రిటీ కూడా దొరికింది. రేవ్ పార్టీలో నార్కోటిక్స్ విభాగంలో సంబంధించి అక్కడ డ్రగ్స్ ఉన్నాయని, గంజాయి డ్రగ్స్ సేవించి
సేవించారని నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ధారించినప్పుడు కానీ ఈయన తిండి తినడానికే పోయాడు, ఈయనకి గంజాయి సేవనానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మేము స్టేషన్ బేల్ ఇచ్చి ఎనకటోళ్ళ నుంచి పంపిస్తామని చెప్తా ఉన్నారు. మనం తిక్కవాళ్ళమా లేకపోతే ఎర్రోళ్ళమా రాష్ట్రంలో ఉండే యువత ప్రజలు ఏమనుకుంటారనే కూడా వీళ్ళకి జ్ఞానం లేదు. కాబట్టి రాష్ట్రంలో ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ గంజాయి పూర్తిగా ప్రభుత్వం కనుసంధంలోనే నడుస్తుందనేసి దానికి ఇది ఉదాహరణగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గంజాయి రహిత ప్రాంతంగా ఏదైతే ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దామనేది ఖచ్చితంగా అమలు చేయాలని ఇటీవలే చూస్తూ ఉన్నాం. మన ప్రకాశం జిల్లా కూడా గంజాయికి వ్యతిరేకంగా పోరాడితే దాన్ని నడి రోడ్డుల్లో నరికి చంపారు, అది కూడా టీడీపీ సంబంధించిన కార్యకర్తలే. ఈరోజు చూస్తూ ఉన్నాం ఏది జనసేన పార్టీ ఏదన్నా సెలబ్రేషన్ చేస్తా అంటే గంజాయి మత్తులో పూర్తిగా తేలాడుతూ యాక్సిడెంట్ చనిపోయిన యువకులు కూడా యువసేన ఎన్డీఏ ప్రభుత్వానికి కూటమికి సంబంధించిన పార్టీ వాళ్ళే. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా టీడీపీ ఎన్డీఏ పార్టీ సంబంధించిన నాయకత్వమే, అది కూడా గంజాయి మత్తులోనే జరుగుతుంది. కాబట్టి మనమంతా కూడా ఆలోచించాలి, ప్రజలు ముఖ్యంగా ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వానికన్నా ఎక్కువగా గంజాయిని ప్రోత్సహిస్తుందని మనం ఆలోచించాలి. కాబట్టి మనమే స్వచ్ఛందంగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువకులుగా ప్రజలుగా దీని మీద తిరుగుబాటు చేయాలి. లేకపోతే మన యూత్ ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో ఉండబోతుందనేసి కూడా మనం అవగాహన తెచ్చుకోవాలనేసి ఈ సందర్భంగా తల్లిదండ్రులని ఏపీ సంబంధించిన తల్లిదండ్రులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మీరు నారా లోకేష్ గారు మీకు సంబంధించిన యువ క్యాడర్ కూడా దీంట్లో మద్యం మత్తులో ఉందనేసే మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మీ పాలసీస్ అంతా విదేశీ సంబంధించిన పాలసీలు, మద్యం సేవించడం మీ కల్చరు. కాబట్టి మీ కల్చర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దయచేసి తీసుకురాకండి. మన సనాతన ధర్మే థియేటర్లో సినిమాల్లో గంజాయి సిగరెట్ మందు తాగుతా అన్న సంబంధించిన ఫిలిం చేస్తూ ఉంటాడు. కానీ బయటకు వస్తే కాషాయం వేసుకొని నేను సనాతన ధర్మేని, నా సనాతన ధర్మంలో యువకులంతా పాల్గొనాలి అంటారు. కానీ ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన దాంట్లో మన జరిగిన ఏదైతే యాక్సిడెంట్ ఉందో దాంట్లో గంజాయి మద్యం సేవించిన వాళ్ళు లేరా అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి అనిత గారు, హోంమంత్రి గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ ఈగిల్ సంస్థ మీ రక్షణకు మాత్రమే ఉన్నట్టుంది. గంజాయికి సంబంధించిన నిర్మూలనలో, మాదక ద్రవ్యాలకు సంబంధించిన నిర్మూలనలో ఎక్కడా లేరు. అడుగడుగున గ్రామాల్లో చివరి పల్లెల్లో కూడా గంజాయి దొరుకుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద ఉక్కుపాదం మోపాలి. లేకపోతే మేము ప్రజాతంత్రవాదులుగా ఏదైతే యువజన సంఘాల నాయకులుగా మేము ముందుండి పోరాటం చేస్తాం. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దీనిపైన ఉక్కుపాదం పోటీకి మేము రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆ విద్యార్థులకి, యువతకి, ప్రజలకి ఆదర్శంగా ఉండాల్సినటువంటి రాజకీయ నాయకులే ఈరోజు గంజాయి లాంటి, కొకేన్ లాంటి మత్తు పదార్థాలు సేవిస్తూ పట్టుబడ్డ సంఘటన మొన్న మనం హైదరాబాద్ సంబంధించిన మొయినాబాద్లో మనం చూసాం. ఈగల్ టీం కానీ పోలీసులు వాళ్ళు కానీ వెళ్ళి పెద్ద ఎత్తున అక్కడ దాడులు చేసి అక్కడ మా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ గారిని కూడా పట్టుకున్నారు. అది ఇప్పటికే సెన్సేషన్ మారింది. నిన్న ఆయన ఒక వీడియో ఫుటేజ్ కూడా విడుదల చేశాడు. నేను అక్కడ కేవలం టిఫిన్ చేయడానికి, భోజనం చేయడానికి మాత్రం వెళ్ళాను, నేను ఎక్కడా కూడా కొకేన్ కానీ గంజాయి కానీ ఎక్కడగా తీసుకోలేదని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. మరి అట్లా మీరు స్పష్టంగా చెప్పినప్పుడు మీ బ్లడ్ శాంపుల్ ఎందుకు పాజిటివ్ వచ్చింది అని మేము పీడిఎస్గా అడుగుతూ ఉన్నాం. అంటే మొదట నెగిటివ్ వచ్చింది, అప్పుడు యూరిన్కి బదులు ఆయన వాటర్ ఇచ్చాడు శాంపుల్స్కి అనేది తెలిసింది. దాని తర్వాత ఈయన అబద్ధం ఆడుతున్నాడు, నిజం ఆడుతున్నాడు పోలీసులు తెలుసుకోవడం కోసం ఆయన బ్లడ్ శాంపుల్ తీస్తే పాజిటివ్ వచ్చింది. ఈ ప్రజలు ఏమనుకుంటారన్న ఉద్దేశంతో ఆయన నిన్న ఒక వీడియో కూడా విడుదల చేశాడు. అయితే మేమేం అడుగుతామన్నామంటే, మీరు ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగా ఉండాలి. ఖచ్చితంగా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా, ఒక ఎంపీగా, మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా మీరు ఉన్నప్పుడు వేరే ప్రాంతం నుంచి మిమ్మల్ని ఏలూరు తీసుకొచ్చి ఏలూరు నిలబెట్టినప్పుడు ఆ ప్రజల యొక్క మనోభావాలు మీరు ఎట్లా దెబ్బతీస్తారు? అదొకటి. మొన్న విజయవాడలో జరిగిన ప్రోగ్రాంలో కూడా డ్రగ్స్ వద్దు బ్రో అని ఒక ప్రోగ్రాం కూడా ఆయన పాల్గొన్నాడు. అదేవిధంగా గతంలో కూడా ఏలూరు, అట్లాగే మా ఏలూరు జిల్లాలో కూడా ఆయన అనేక కార్యక్రమాల్లో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి, డ్రగ్స్ రహిత జిల్లాగా ఏలూరుని మార్చాలని ప్రోగ్రాం కూడా పాల్గొన్నాడు. అంటే మీరు పగలేమో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా, డ్రగ్స్ రహిత దేశంగా మార్చాలని మీరు కోరుతారు, రాత్రిపూట మీరు డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడతారు. అంటే కొకేన్, హెరాయిన్ లాంటివి పట్టుబడతా ఉన్నారంటే మీలో ఒక డిఫరెంట్ ఇంకో షేడ్ కూడా ఉందనేది ప్రజలు జనరల్గా అర్థం చేసుకోవాలి.
అయితే ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కూడా నిన్న ఒక నోట్ రిలీజ్ చేశాడు. ఏం రిలీజ్ చేశాడు? ఇది పార్టీకి చాలా డ్యామేజ్ కాబట్టి మీరు కొన్ని రోజులు దూరంగా ఉండండి చెప్తా ఉన్నాడు. మేమే అంటున్నాం అంటే పార్టీకి దూరం పెట్టడం కాదు, ఆయన ఎంపీ నుంచి బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేసి ఖచ్చితంగా ఇట్లాంటి కొకేన్ లాంటి హెరాయిన్ సమాజానికి సంబంధించినటువంటి వీటి మీద ఎవరైనా పట్టుబడితే ఖచ్చితంగా ఇట్లాంటి శిక్ష విధిస్తామని చెప్పి టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రకటించినప్పుడు మాత్రమే మాలాంటి వాళ్ళకి ఒక విశ్వసనీయత ఉంటుంది. లేదనుకోండి మీరేదో 10 రోజులు పక్కన పెట్టి పక్కన మళ్ళీ తీసుకుంటే అంటే ఏంటి, 10 రోజుల తర్వాత మీరు డ్రగ్స్ తీసుకునే నిర్ధారణ కాదా? కాబట్టి మేమేమి కోరుతున్నాం అంటే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మీరు నినాదం ఇవ్వడం కాదు, ముందు మీరు పాటించి దాని తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి విద్యార్థులు ప్రజలకు చెప్పండి కోరుతా ఉన్నాం. ఇంకోటి, ఈరోజు ఎక్కడ చూసినా ఏ చిన్న గవర్నమెంట్ హాస్టల్లో చూసినా ఈరోజు గంజాయికి పట్టుబడతా ఉంది. కానీ ఒక పక్క హోంమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా గంజాయి గత వైసీపీ ప్రభుత్వం కంటే ఎక్కువగా లేదు అని అంటా ఉన్నారు. ఎక్కువగా లేదు అని అంటే ఏంటి, మీ దగ్గర ఉన్నట్టే మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా దాదాపు కనీసం వారానికి ఒక చోట ఒక టోల్గేట్ దగ్గరైనా కానీ ఖచ్చితంగా గంజా ప్యాకెట్లు పెట్టుకొని ఎస్పీలు స్థాయిలో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నారు. అంటే గంజాయి సాగుతూనే ఉంది, సరఫరా జరుగుతూనే ఉంది. అది కింది లెవెల్లో ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు కూడా ఈరోజు హాస్టల్ విద్యార్థి చేరిపోయిందంటే అది దారుణమైన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏలూరులో మొన్న ఒక సంఘటన జరిగింది. ఏదైతే డిసెంబర్ 31 నైటు ఏలూరులో రైల్వే స్టేషన్ దగ్గర ఒక గంజాయి మత్తులో ఉన్నటువంటి విద్యార్థులు స్వయంగా మా ఫ్రెండ్ ఆ రోజు పార్టీ అంటే 31 నైట్ అంటే జనరల్గా కేక్ కోసుకుని వెళ్తూ ఉంటారు కాబట్టి దెందులూరు వెళ్తున్న క్రమంలో మా ఫ్రెండ్ని చితక్కొట్టేశారు. కొట్టడమే కాకుండా అతన్ని కడ్రాయర్తో వేరే చోటకి బండి మీద తీసుకొని వెళ్ళి ఒక ఓపెన్ ఫ్లాట్లో మనోడు మోకాల మీద నుంచోబెట్టి మనోడిని ట్రీట్ చేస్తే అతను శ్రోత పడిపోతే ఉదయం పూట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు చూసి ఇంటిమేషన్ ఇస్తే ఇది కేసు పెడితే ఆ కేసు రాజీ చేయడం కోసం కింద నాయకులు ఇది డ్రగ్స్ కేసు కాదు గంజాయి కేసు కాకుండా ఏదో తాగు కొట్టుకున్నారని దాన్ని క్రియేట్ చేయడం కోసం చేస్తే మేము పెద్ద గొడవ చేసాం అక్కడ. అంటే కింది లెవెల్లో మాత్రం రూట్స్ లెవెల్లో మాత్రం ఇప్పటికే ఆల్రెడీ గంజాయి ఇవన్నీ కూడా ఫీల్డ్ లెవెల్ వచ్చేసాయి. అదే గతంలో కూడా భీమవరంలో కూడా ఒక మత్తు పదార్థానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్లు కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధించిన వ్యక్తి అక్కడ సరఫరా చేస్తా ఉన్నాడు, పార్సిల్లో వస్తామని చెప్పి మా జిల్లాలో జరిగింది. అంటే ఫీల్డ్ లెవెల్లో జరగాల్సింది మొత్తం జరిగిపోతూ ఉంది. కానీ ఎక్కడా కూడా ఈ రాజకీయ ఎవరైతే వ్యవస్థలు ఉన్నాయో అవి ఎక్కడా కూడా వాడిని అదుపు చేసే పరిస్థితి లేదు. కాబట్టి మీరు చేయగలిగితేనే చెప్పండి, అంతేగాని ప్రెస్ మీట్ల కోసమో పేపర్ల కోసమో షోయింగ్ కోసమో ఈరోజు మీరు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాం, కొకేన్ రహిత రాష్ట్రంగా మారుస్తాం, మత్తు పదార్థాలు జోలికి వెళ్లకుండా చేస్తామని చెప్తూ ఒకవైపు అదేవిధంగా బార్లకి బ్రాందీ షాపులకు అనుమతిస్తూ ఉన్నాడు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుందో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలని కూడా పీడీఎస్సీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో గంజాయికి డ్రగ్స్కి ఎక్కడికక్కడే గేట్లు తెరిచినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా ఈరోజు యువత అంతా కూడా చెడు వ్యసనాల వైపు చెడు మార్గాల వైపు ప్రయాణం చేయడం కోసం అనేక దారులు తెరిచినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతూ ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభల్లో గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేసిందో, ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ గంజాయిని ఏదైతే సరఫరా చేసిందో అటువంటి ఎక్కడ కూడా లేకుండా మేము గంజాయి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మారుస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే పట్టణాల నుండి పల్లెటూర్ల వరకు ఈరోజు గంజాయి విపరీతంగా సప్లై జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా నిరుద్యోగి యువతే దాన్ని ఆసరాగా చేసుకొని ఉద్యోగ అవకాశాలు లేక ఈరోజు చెడు మార్గాల వైపు పోతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు కానీ హోంమంత్రి గారు కానీ ఇతర మంత్రులు కానీ ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టినా బ్రహ్మాండంగా ఈ గంజాయి డ్రగ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా నిన్న ఒక పార్లమెంటు మెంబర్ ఆయన డ్రగ్స్లో దొరికారని చెప్పేసి వచ్చినటువంటి వార్త అన్ని ఛానల్లో అన్ని పత్రికల్లో అన్నిట్లో వచ్చింది. కాదని మళ్ళీ నెక్స్ట్ డే ఇది అవాస్తవం, ఇది వాస్తవం కాదు, ఆ రోజు నెగిటివ్ వచ్చింది నిన్న పాజిటివ్ వచ్చిందని చెప్తా ఉన్నారు. దీనిపైన నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే నిజంగా
ఎవరైతే ఆ యొక్క దానికి ఆయన ఇదై ఉన్నాడో, ఎంపీగా ఉన్నారో, ముందు నిజంగా అతన్ని ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. నిజంగా ఉన్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులందరి మీద తెలుగు కళ ఆయనే, కాదనట్లేదు. బట్ కాకపోతే ఒక నింద వచ్చినప్పుడు ఆ నిందకు సంబంధించిన దాని మీద ఎవరైతే దానికి బాధ్యులుగా ఉన్నారో వాళ్ళ పక్కన పెట్టవలసినటువంటి అవసరం ఉంది. మరి తెల్లారైతే మా అమ్మ అనితమ్మ గారు మాట్లాడతారు, హోమ్ మినిస్టర్ గారు, అసలు బ్రహ్మాండంగా మాది సుపరిపాలన బ్రహ్మాండంగా మేము చేస్తున్నామని చెప్పి మాట్లాడతారు. మరి ఎక్కడ చూసినా ఈరోజు టోల్గేట్ల దగ్గర 100 kgs గంజాయి దొరుకుతూ ఉంది. ఈరోజు కూరగాయలు వ్యానుల్లో కానీ, తర్వాత పశువులను తరలించే వ్యానుల్లో కానీ, తర్వాత గూడ్స్ వ్యాన్లో కానీ ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఈరోజు ఈ రాష్ట్రంలో గంజాయి దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ అమ్మగారు, మా అక్క ఎందుకు మరి ఈ విషయంలో స్పందించట్లేదు? పోలీసు వ్యవస్థ చేసే పని వీళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఈరోజు పోలీసు వ్యవస్థ అంటే ప్రజల్లో గౌరవం ఉండేది, కానీ అటువంటి గౌరవం లేనటువంటి వ్యవస్థగా ఈరోజు ఈ రాజకీయ నాయకులు ఆ వ్యవస్థను దిగజారుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎప్పటికైనా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఒక దంపుడు ప్రసంగాలు చేయటం కాదు, నిజంగా ఈ రాష్ట్రంలో ఏదైతే అన్యాయం జరుగుతుందో, అన్యాయానికి ఎక్కడైతే గురి కాబడతా ఉన్నారో, ముందు ముఖ్యంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా రూపుమాపే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఈ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. భూషణం PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్.